ఛత్తీస్గఢ్లో మతాంతరీకరణలు జరుగుతున్నాయి. అనగా అక్కడ ఉన్న హిందువులను, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు, ముఖ్యంగా ఈ అడవులలో ఉంటారు కదా ఆ కొందరు గిరిజనులు, వనచరులు, వాళ్ళను బాగా డబ్బిచ్చి మతం మారుస్తూ ఉన్నది. దాంతో అక్కడ ఉన్నటువంటి దేశభక్తులందరూ కూడా ఈ మత పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు మా గ్రామాలలోకి రావద్దు, మతం మార్పిడి చేయవద్దు అంటూ గ్రామాల దగ్గర బోర్డులు పెట్టారు. పెడితే ఆ పాస్టర్లు కోర్టుకు వెళ్లారు. కోర్టు ఈ పాస్టర్లకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. ఎందుకంటే బలవంతంగా మతం మార్పిడి చేయటం అన్నటువంటిది రాజ్యాంగానికి విరుద్ధం. కాబట్టి వాళ్ళట్లా బోర్డులు పెట్టడంలో ఏమీ అనౌచిత్యం లేదు. ఇట్ ఈస్ ఏ రైట్ ప్రాసెస్. కాబట్టి మీరు ఆ గ్రామాల లోపలికి వెళ్లి మతం మార్చే ప్రయత్నాలను చేయకండి అని. ఇది మన తెలుగు పేపర్లలో రాలేదు. ఎందుకు రాలేదు నేను అడుగుతూ ఉన్నాను. అంటే న్యూస్ను కావాలని బ్లాక్ చేస్తూ ఉన్నారన్నమాట కొంతమంది. అవునా? ఇది చాలా ముఖ్యమైనటువంటి జడ్జిమెంట్. మతం మార్పిడి అనేది జార్ఖండ్లో జరుగుతున్నది, ఛత్తీస్గఢ్లో జరుగుతున్నది, తెలంగాణలో జరుగుతున్నది. మెదక్ జిల్లాలోకి వెళ్ళి చూడండి ఎంత పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నాయో. హైదరాబాద్ సిటీ చాప కింద నీళ్లలాగా మెల్లగా మతం మారుస్తూ ఉన్నారు. సికింద్రాబాద్లో చూడండి ఆ కల్వరి. అంత డబ్బు ఎక్కడదండి వీళ్ళకి? అతనికి తినడానికి తిండి లేదు కదా. అక్కడ ఉన్నటువంటి ఆ పాస్టర్లకి అంతకుముందు వాళ్ళకి తినడానికి తిండి లేదు. మరి వీళ్ళకి ఇంతంత డబ్బులు, ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయండి? అంటే విదేశీ ఫండ్స్ రావడంతో పాటు ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ప్రజల నుంచి కూడా వాళ్ళు ఫండ్స్ అవి వసూలు చేస్తూ ఉన్నారు. దశాంశాలు అంటారు.